ఎడ కూర్చున్నాం అక్క? థియేటర్ మొత్తం ఖాళీ. థియేటర్ మొత్తం మనదే అక్క. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనకి ఆల్మోస్ట్ ఏ పండుగ అయినా సరే అది ఇంటి ముందు ముగ్గుతో స్టార్ట్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఎన్ని దేశాలు దాటినా కానీ మన సంప్రదాయాలని మాత్రం అస్సలే మర్చిపోలేం. నాకు ఇంకా ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం. అది ఇండియాలో ఉన్నా సరే కానీ వాకిలి మొత్తం నింపేస్తుండే. ఇంకా యూఎస్ వచ్చాక మొత్తం ప్లెయిన్ రోడ్స్ కనిపించేసరికి అబ్బా ఇంత చాలా బాగా అనిపించింది. అందుకే ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అన్నమాట, అక్క ముగ్గు ఎలా వేయాలో వీడియో పెట్టండి అని. సో ఇంకా వాళ్ళ కోసం నేను స్పెసిఫిక్గా వీడియో చేసి పెడుతున్నాను. ప్రతిరోజు వేయడం అంటే అది చాలా కష్టమైన పని, ఎందుకంటే ఇక్కడ వెదర్ చాలా అనుకూలంగా ఉండదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు తెలియదు. ఒకరోజు చల్లగా ఉంటుంది, ఒకరోజు వర్షం పడుతుంది. సో నార్మల్గా ఉన్న రోజు అయితే వేస్తాను, ఇంకా పండుగ రోజు అయితే ఇంకా స్పెసిఫిక్గా కంపల్సరీగా వేస్తాను. ఇక్కడ అసలు ముగ్గులు ఎవరు వేసుకోరు. ఇక్కడ మేము ఉండేది కమ్యూనిటీ అన్నమాట. సో ఈ కమ్యూనిటీలో అమెరికన్స్ వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది మోస్ట్లీ ఇండియన్సే ఉంటారు. వెదర్ బాగుంది అంటే అందరు బయటనే కనిపిస్తారు, వాక్ చేయడానికి అలా ఇలా వస్తూ ఉంటారు అన్నమాట. సో నేను ముగ్గు వేస్తుంటే అమెరికన్స్ నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఈ ముగ్గుని చూసి వావ్ బ్యూటిఫుల్ అన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. అలా నా ముగ్గు కంప్లీట్ అయిపోయింది. చూసి ఎలా ఉందో చెప్పండి. పండుగ అంటే మనకి నెక్స్ట్ గుర్తొచ్చేది మామిడి తోరణాలు. అసలు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళన్న మామిడి తోరణాలు కట్టుకుంటున్నారో లేదో తెలియదు, కానీ మేము యూఎస్లో ఉండి కూడా అన్నీ పాటిస్తాం. నేను అసలు అన్నీ దొరుకుతాయా లేదా అని అనుకున్నా, బట్ తీరా వెళ్ళి చూస్తే మార్కెట్లో ప్రతి ఒక్కటి ఉంది. మామిడాకు కూడా ఒక్కొక్క ప్యాకెట్లో 5 ఉన్నాయి. సో అలా మేము కొన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నాం. ఇంకా ఉగాది పచ్చడి చేయడం అయిపోయింది, ఇంకా దేవుని పూజ కూడా అయిపోయింది మాది. ఉగాది రోజు తప్పించి ఇంకే రోజు కూడా చేసుకునే పచ్చడి ఇది. బెల్లం పానకం, పప్పు. ఉగాది రోజు మాత్రం మేమైతే బూరెలు చేసుకుంటాం. అది ఉగాది పండుగ రోజు ఇంకా చాలా స్పెషల్గా చేసుకుంటాం. ఇంకా వాటితో పాటు మన ఫేవరెట్ పులిహోర రెడీ అయిపోయింది. సో ఇంకా తినడానికి రెడీ అవుతున్నాం. ఇలా తినడం అయిపోయిందో లేదో తెలియదు కానీ మేము అప్పుడే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. వితిన్ 2 minutesలో, ఇంకో 10 minutesలో మూవీ స్టార్ట్ అవుతుంది అనగా 2 minutesలో స్టార్ట్ అయిపోయి మూవీ థియేటర్కి వెళ్తున్నాము. హే గాయ్స్, ఫస్ట్ టైం వితౌట్ జాకెట్, వితౌట్ షూస్ మూవీకి వచ్చాం. మూవీకి అసలు ఎవ్వరు లేదు థియేటర్లో. అక్క ఎడ కూర్చున్నాం అక్క? థియేటర్ మొత్తం ఖాళీ. మేమున్న దగ్గర ఉగాది సెలబ్రేషన్స్ అయినాయి. అంటే కమ్యూనిటీలో ప్రతి ఒక్క పండుగని సెలబ్రేట్ చేస్తారు అందరూ కలిసి. నేనైతే దానికి రెడీ అయిపోయాను. సో ఇంకా వెళ్ళడమే లేట్. ఎంత రెడీ అయినా జాకెట్. సెలబ్రేషన్స్ నైట్ అలా స్టార్ట్ అయినాయి, అంటే నైట్ 8 o'clock అలా. సో బయట మొత్తం వర్షం ఉండే. కమ్యూనిటీలో ఒక్కొక్క పండుగ ఒక్కొక్కరి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడైనా సరే కానీ అందరు వచ్చి చాలా ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఎవరింట్లోనైతే సెలబ్రేషన్స్ ఉంటాయో వాళ్ళ ఇల్లు మొత్తం అలా డెకరేట్ చేసుకొని పెట్టుకుంటారు. అండ్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరూ వస్తారు. చాలా పండుగలా అనిపిస్తుంది నిజంగా. పండుగకి తగ్గట్టు ఆ స్పెసిఫిక్ థీమ్లో డెకరేట్ చేస్తుంటారు. నాకైతే ఈ డెకరేషన్ చాలా నచ్చింది, అందుకే నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇది ఒకటే అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా. అసలు నెక్స్ట్ వచ్చేస్తే మన ఫేవరెట్ పార్ట్, అదేంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఉగాది స్పెషల్ కాబట్టి బూరెలు నెయ్యితో స్టార్ట్ చేస్తే ఎండింగ్ కర్డ్ వరకు ప్రతి ఒక్కటి ఉంది. అంటే ప్రతి ఒక్క ఐటెం చేయించింది కాదు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఐటెం చేసుకొని తీసుకొచ్చారు స్పెసిఫిక్గా. ఫుడ్ అయితే రియల్లీ అల్టిమేట్ ఉండే, నాకైతే చాలా నచ్చింది. నేనైతే మస్తు తిన్నా. కొన్ని గేమ్స్ ఆడుకొని డ్యాన్స్ చేసి ఇలా మేమందరం కలిసి ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నాం అన్నమాట. మరి మీరు ఎలా చేసుకున్నారో మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.